బాపట్ల జిల్లా చీరాలలో సంచలనం సృష్టించిన 6 నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది. 24 గంటల్లోనే కేసును పోలీసులు ఛేదించారు. 4 నిందితులను అరెస్టు చేసి బాలుడిని సురక్షితంగా తల్లికి అప్పగించారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్, టెక్నాలజీ ఆధారంగా నిందితులను గుర్తించారు. అరే బుద్ధిగా మొహం అలిగాడం లేదు కదా నువ్వు. శ్రీను అనే వాళ్ళు మేము పిల్లల్ని తీసుకొని ఇస్తే అమౌంట్ ఇవ్వాలన్నటువంటి ఉద్దేశాన్ని చెప్పడం, దానికి వాళ్ళు అంగీకరించడం, ఆ క్రమంలో ఈ జూలై 1వ తేదీన ఈ ఫిలిప్ షాప్ ముందర నిద్రిస్తున్నటువంటి ఈ దంపతులు మరియు ఆ 6 నెలల బాబు అంజుబాబుని వీళ్ళు గత 2 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఆ రోజు మార్నింగ్ ఆ బాబుని ఎర్లీ అవర్స్లో ఈ దాసరి సంజీవరావు అనే పర్సన్ తీసుకెళ్ళిపోవడం లాంటి విషయాలను మేము విచారణలో ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ దాసరి శ్రీనివాస్ అదేవిధంగా దాసరి సంజీవరావు ఆ బాబుని తీసుకున్న తర్వాత తీసుకెళ్లి కట్ట ఆదినారాయణ, కట్ట తిరుమలకు ముందుగా వారు మాట్లాడుకున్నటువంటి ₹1,00,000 అమౌంట్ ప్రాసెస్లో కొద్దిపాటి అమౌంట్ని తీసుకొని వాళ్ళకి ఆ బాబుని అప్పగించి పంపడం జరిగింది. ఆ బాబుని ఈ టంగుటూరు మండలంలోని జమ్ములపాలెంలో గ్రామంలో ఆ బాలుడిని, అదేవిధంగా ఆ బాలుని తీసుకున్నటువంటి కట్ట ఆదినారాయణ, కట్ట తిరుమల అనే వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ కూడా చట్టరీత్యా ఈ ఇన్సిడెంట్కు పాల్పడినందుకు 4 మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.